హాయ్ ఎవరివన్, ప్రజెంట్ అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఈరోజు గేదెల అమ్మకానికి ఉన్నాయి. అని ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 25వ తారీఖు 25వ తారీఖు ఫిబ్రవరి 25వ తారీఖు 2026. ఓకే, ఫుల్ స్టాక్ ఉంది, చూసుకోవచ్చు. అన్ని గేదెలు కూడా మొత్తం వివరాలు అడిగి వస్తున్నాం. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్క గేదె గురించి కూడా అడుగుదాము. ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి, నిండుసుడి గేదెల, పాడి గేదెల, డైరీ ఫామ్ కు సెట్ అవుతాయా, మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుదాం. అని ఒకసారి వివరాలు చెప్పండి అన్న. నమస్తే అన్న, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. మాది అనిల్ డైరీ ఫామ్. నా పేరు అనిల్. మా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 45 గేదెలు ఉన్నాయండి. ఇన్ని ఉన్నాయి, ఏనాల్సిన ఉన్నాయండి. టాప్ క్వాలిటీలో అయితే రెడీగా ఉన్నాయండి. మన అన్ని చూసుకు తీసుకెళ్ళొచ్చండి. రేట్ విషయానికి వస్తే 110 నుంచి 180 వరకు ఉన్నాయండి. ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుందండి. మీరు ఇక్కడ ఉండి 2-3 పూటలు పాలు చూసుకొని ఒక 2 రోజులు ఉండి ఏ విధమైన మెయింటెనెన్స్ చేస్తాం, ఏ విధమైన క్వాలిటీ ఫుడ్ పెడతాం, పచ్చగడ్డి ఎంత వేస్తున్నాం, ఎండుగడ్డి ఎంత వేస్తాం, ఏ క్వాంటిటీ ఇస్తున్నాం అనేది ప్రతిదీ కూడా చూసుకుని మీరు తీసుకెళ్ళొచ్చు అండి. గేదెని బట్టే రేట్ ఉంటుందండి. ఇక్కడ మనం 110 నుంచి 180 చెప్పాం అంటే మీరు 150 ఎంచుకుని 110 రావాలంటే రాదండి. మీరు ఎంచుకున్న గేదె క్వాంటిటీ బట్టి గేదెని బట్టి ఉంటుందండి రేట్ ఉన్నది. సో ధరల విషయానికి వస్తే మాత్రం ప్రజెంట్ అయితే ధరలు పెరిగాయి, ఎండాకాలం పెరిగినాయి. గేదె ధర 20 నుంచి 25,000 వరకు పెరిగాయి. హెవీ సైజులు అండి. ఇప్పుడు మనం ఆన్ సీజన్ లోనూ ఒకటే సైజులు మీరు చూస్తున్నారు కదా, మన వీడియోలో ప్రతిదీ కూడా వస్తాయి కదా. అన్ని కూడా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా పూటకు 6, 7, 8, 9 వరకు ఇచ్చి గేదెలు ఉన్నాయి. అన్న మీకు ఎంత మేర రేటు పెరిగిందన్న? అంటే ఇప్పుడు రైతులకు అమ్మేది పక్కన పెట్టినా సరే, ఇప్పుడు మీకు 20-25 పెరిగిపోయిందండి. మీకు కూడా అంతే అండి, పెరిగిపోయింది. వర్కౌట్ అవుతుంది అన్న. ఇప్పుడు ఈ రేట్లలో కొన్ని రైతులు మీకు లాభాలు ఈ 3 నెలల లాభాపేక్షలు చూడకూడదండి. అంటే మనకు ఖాతాదారులు ఉంటారండి. మనకు పాలు తగ్గి మళ్ళీ వేరే దిక్కు పోయారు అనుకోండి, ఖాతా పోతుంది కదండి. ఏదో మన దానికి ఏదో మార్జిన్ చూసుకుని చేసేయాలండి ఈ 2 నెలలు కూడా. లేకపోతే వాళ్ళకి గేదెలు ఇవ్వకపోతే సీజన్ లో మళ్ళీ మన దగ్గర గేదెలు ఉంటారు. అంటే మీకు రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు, కస్టమర్లు తక్కువ అండి, రిపీట్ కస్టమర్లు ఎక్కువ అండి నాకు. ఓకే, అంటే డైరీ ఫామ్ వాళ్ళకి డైరీ ఫామ్ గేదెలు వాళ్ళకి ఏమంటే పాలు తగ్గితే మళ్ళీ ఒక 2 గేదెలు 3 గేదెలు చెప్పులు పెంచుకుంటూ ఉంటారండి. ఓకే, అంటే మీకు గేదెలు తీసుకుపోయే వాళ్ళు చెప్తుంటారు కదా, అంటే ఎక్కువగా ఈ టైంలో గేదెలు పాలు ఇవ్వట్లేదు, లేకపోతే ఇక్కడ ఇవ్వట్లేదు అనేసి అట్లా ఏమన్నా మీకు ఏమైనా వస్తుంటాయి చెప్తుంటారా? వస్తుంటాయండి. ఏంటంటే శీతాకాలం కొద్దిగా బాగా తగ్గుతాయండి పాలు, చలిగాలికి తగ్గుతాయండి. అంటే ఒక హాఫ్ లీటర్ 2 లీటర్లు తగ్గిపోతాయండి పూటకి. ఇప్పుడు మళ్ళీ పికప్ ఎత్తుకుంటే ఇప్పుడు మళ్ళీ దానాలు పెట్టుకుని బెల్లం అన్నది వేసుకుని, ఆ చలికాలం కూడా బెల్లం నువ్వులు సింబి వేసుకుంటే పెరుగుతాయండి. బెల్లం అనేది అంటే ప్రతిరోజు పెట్టుకోమని చెప్తారా? ఎట్లా? వారానికి 2 సార్లు అండి అంతే. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి పెట్టుకుంటే మంచిది. ఓకే, ఇది ఉందండి. ఈ రోజు మీద 16 లీటర్లు అవుద్ది. 10 రోజులు టైం ఉందండి. మెత్తన గానీ వెనకాల రొమ్మేడాలు గానీ అన్ని కూడా చాలా మంచివి అండి. గేదెకి హెవీ సైజ్ అండి, 6 పళ్ళ ఉందండి. అని ఇప్పుడు ఇలాంటి గేదె ఇంత సైజ్ ఉంది కదండి, ఇది ఇలాంటి గేదెలు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా? ఇలాంటి గేదెలు ఫెయిల్ అయిపోతే ఇంకా రైతు దగ్గర ఫెయిల్ కావాల్సింది. అంటే వాళ్ళు ఏదన్నా సరైన దానా మెయింటెనెన్స్ కానీ, ఈనేటప్పుడు దగ్గర లేకపోవడం కానీ, ఎక్కువ దానా పెట్టినా ఏంటంటే లోన్ ఇన్ఫెక్షన్ వచ్చేద్దండి. ఓకే, ఏదైనా మనకు జొన్నలు గాని, ఒడ్లు గాని, గంటలు గాని, సజ్జలు గాని ఇలాంటి మనం ఆ టైపు కొద్దిగా దానాలు ఉడకబెట్టి మనం వేసుకోవడం వల్ల మనకి మంచిదండి. అని ఇప్పుడు నువ్వు ఈనేటప్పుడు చాలా మటుకు అంటే ఇంకా ఇంతకు ముందు కూడా చెప్పావు, ఈనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గేదె దగ్గర ఉండాలని చెప్తావు. ఎందుకు ఉండాలన్న? ఏమంటే ఇన్ కేసు ఈనేటప్పుడు ఎంతో స్ట్రగుల్ పడి ఎంతదండి. ఇప్పుడు ఓకే, ఆ ఈనేటప్పుడు ఏం చేద్దండి, మాయ గాని ఏమైనా బయటపడింది అనుకోండి ఇబ్బంది అండి గేదె. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని మనం నుంచి దోణ మాడేసాం అనుకోండి, దోడ కింద పడిన వెంటనే తల పగిలి కూడా సరిపోవచ్చు. ఇప్పుడు ఇంత హైట్ ఉంది, దోణ డబ్బుకొని జారేసేద్దాం. అలాంటి ఏ కాలు మనం కాసుకుని దోణ వదులుకోవాలండి. కింద పెట్టుకుని ఎదర పెట్టుకుని నాకించుకుని ఆ గోలు గిలు పెట్టుకుంటే దానికి ఇంకా దోణ మరడం అన్నది ఉండదండి. అలా చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు తెలంగాణలో అంటే తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ సరే తెలంగాణ సరే, ఇప్పుడు కొంతమంది బాయిల్ అక్కడ కట్టేసింటారు. బాయిల కంటే పొలాల కాడ ఎక్కువ ఎక్స్పెషల్ ఏంటంటే తెలంగాణలో ఎక్కువగా బాయిల ఎక్కువ ఉంటాయన్న, అక్కడ గేదెలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పలేము, అంటే మంచి ఉండొచ్చు, మంచి ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి అయితే మాత్రం మీరు పర్టికులర్ గా అయితే మాత్రం ఈయన తప్పుడు అది అంటే ఒక రోజులో ఇంత రేపు ఇంత ఉంటుంది తప్ప, ఆ 2 పూటలు మాత్రం మీరు ఖచ్చితంగా గేదె దగ్గర పడుకొని అక్కడే ఒకసారి చూసుకోవడం, లేకపోతే ఎప్పుడైనా సరే అది డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా 3rd లాక్టేషన్ అండి. ఇది రోజు మీద 14 లీటర్లు అవుతుంది. సో చూసుకోవచ్చు, ఇది 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. హెవీ సైజ్ ఉంది. చూసుకోవచ్చు, ఇది 3rd లాక్టేషన్ అండి. ఎన్ని వచ్చాయి? ఇది 3 అయితే 16 అండి. 16 లీటర్స్ కెపాసిటీ.
సో ఈ 3 వచ్చేసి హెవీ సైజ్ ఉన్నాయి, 16 లీటర్ల కెపాసిటీ అనేసి చెప్తున్నారు. అని ఇక్కడ కొనేటోళ్ళకు హైయెస్ట్ మీరు ఎన్ని లీటర్ పెట్టుకోమని చెప్తారు? 14 లీటర్లు అండి, 14, 12 అంతే. అంతకు మించి అయితే పెట్టుకోవద్దని కూడా చెప్తారు. ఇస్తే వాళ్ళ టైం బాగుంటే ఎక్కువ ఇవ్వచ్చు. అవునండి. సో అంతకని మీరు చెప్పడం కూడా అంతే చెప్తారన్నా? అంతే చెప్తారు. ఎక్కువ వద్దు పెట్టుకోవద్దని 12, 14 చూసుకోమంటున్నాను అంతే. అంతకంటే ఎక్కువ అయితే వద్దనే చెప్తారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటే మాత్రం పాలు ఇవ్వకపోతే మళ్ళీ మిమ్మల్ని అనుకుంటారు కదా. అవునండి అవునండి. ఇది చూసుకోవచ్చు అన్న. బ్రీడ్ల విషయానికి వస్తే మీ దగ్గర ఏ బ్రీడ్ల గేదెలు ఉంటాయన్న? ముర్రా, బన్నీ, గ్రేడ్ ముర్రా ఉంటాయండి. ఈ 3 ఉంటాయి. అని ముర్రాకు గ్రేడ్ ముర్రాకు ఎంత మేర రేటు డిఫరెన్స్ ఉంటుంది అన్న? రేటు ముర్రాకి దానికి ఒక 5-10 వేలు డిఫరెన్స్ ఉంటుంది. 5-10 వేలు డిఫరెన్స్ అన్న. ఇప్పుడు ఫ్యాట్ పర్సెంటేజ్కి వస్తే ఇప్పుడు మీ దగ్గర మన స్టార్టింగ్ 7.5 వస్తాయండి. ఇది ముర్రాతో పోల్చుకుంటే గ్రేడ్ ముర్రాలు ఎక్కువ ఉంటుంది, ముర్రాలు ఎక్కువ ఉంటుంది? గ్రేడ్ ముర్రాలు వస్తుందండి ఎక్కువ. ఏంటి లోకల్ గా తిరిగి వచ్చి మేస్తాయండి అవి. ఇవి కట్టిపెట్టి మేపుతాం. ఒక 5 అటు 5 ఇట్లా ఉంటదండి అంతే. మనం పెట్టుకుని మెయింటెనెన్స్ అంటే దానా మెయింటెనెన్స్ ఉంటదండి అంతే. సో యాక్చువల్గా ఏంటంటే గ్రేడ్ ముర్రా కంటే కూడా నాటు గేదెలు ఎక్కువ ఉంటుంది అంతే కదా. సో అన్ని వాళ్ళ కంటే కూడా నాటు గేదెలలో ఎక్కువ ఉంటది. కాకపోతే నాటు గేదెలు అంటే బ్రీడే అనేసి అంటారు. అదే బ్రీడ్ గేదెలు కొనడం వల్ల ఎవరికైనా సరే ప్లస్ పాయింట్ ఏంటి? బ్రీడ్ గేదెలు కొనమని ఎందుకు చెప్తారన్న? బ్రీడ్ గేదెలు కొనడం వల్ల ఏంటంటే మనకు ఒక దాన్ని బ్రీడ్ నిలబెట్టినప్పుడు మనం పెద్దాక ఇప్పుడు చాలా మంది హర్యానా పోయి అప్పటి నుంచి తెచ్చుకున్నారండి. ఇప్పుడు ఈ రోజు బ్రీడ్ నిలబడిందండి. ఓకే, మనకి అక్కడ బ్రీడ్ నిలబడిందండి. 4-5 ఈతల పాటు మార్చుకోక్కర్లేదండి మనం. ఇప్పుడు 4-5 ఈతల పాటు మనం గేదె నాటు మార్చుకోక్కర్లేదు, బ్రీడ్ నిలబడద్దండి. ఇట్లు దున్నపోతు పుట్టినా పేదోడు పుట్టినా మనం దాన్ని రీసైక్లింగ్ చేసుకుంటాం. దానివల్ల బ్రీడ్ డెవలప్మెంట్ కానీ మెయిన్. ఓకే. అని ఇప్పుడు హర్యానా నుంచి అంటే రెగ్యులర్ గా ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇప్పటికి ఎన్నో లక్షల గేదెలు వచ్చింటాయి, ఇంకొక వస్తూనే ఉన్నాయి, వేల గేదెలు వస్తూనే ఉన్నాయి. సో ఎట్లా పోతున్నాయి నా గేదెలు? అసలు ఎట్లా పోతున్నాయి, ఏమైపోతున్నాయి అసలు? గేదెలు హర్యానా నుంచి వచ్చిన గేదెలకి ఏంటంటే మనం దానాలు పెట్టి నీరు పొట్టి దానాలు పెట్టేస్తామండి. అట్లా ఈటింగ్ చేయట్లేదండి అట్లా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే గేదె రేటు పెరగడం కూడా సేమ్ కారణం అండి. బ్రీడ్ డెవలప్మెంట్ చేయకపోవడం కారణం, గేదె రేటు పెరగడం కారణం. మనం ఏంటంటే గేదె తీసుకొస్తున్నాం. ఇప్పుడు గేదె తీసుకున్నారండి నా దగ్గర నుంచి. దీని పాలు పిండేస్తానండి. ఒక 6 నెలలు పాలు దగ్గర కటింగ్ కో దేనికి అమ్మేస్తున్నానండి. అలా గేదె అంతా అలా కటింగ్ పోతుందండి. కటింగ్ పోవడం వల్ల గేదె బ్రీడ్ ఇప్పుడు ఇది ఉంది. దీన్ని ఒక 6 నెలలకు 4 నెలలకు కట్టించుకున్నాం అనుకో, 4 నెలలు పాలు తక్కువనే కట్టించుకుని ఎక్కడ దగ్గర జాగా చూసుకుని కట్టుకున్నాం అనుకో బ్రీడ్ నిలబడతాండి. దీన్ని వచ్చిన దూడలు నిలబడతాయి. దూడ గేదెని కూడా కలిపి అమ్మేస్తున్నారండి. మనం మార్కెట్ లో చూస్తలేదండి ఎంత కటింగ్ పోతుందండి. దానివల్ల రేటు పెరిగిపోతుందండి. ఇప్పుడు ఉత్తి గేదె కొనేస్తున్నారండి 80,000కి. ఒట్టి ఇప్పుడు మరి 80-90 వేలు కూడా కొనేస్తున్నారండి. ఒట్టి గేదెలు కూడా అసలు చూస్తుంటే బయట రేట్ 60,000 ఒట్టి గేదెలు 60 నుంచి 1,00,000 దాకా అమ్ముతుందండి. బలం ఉంటే బాగా పోతుంది. సో మెయిన్ ఏంటంటే కట్టియకపోవడం వల్లనే గేదెలు బ్రీడ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు. లేకపోతే ఎంత గేదె వస్తుందండి హర్యానా నుంచి మనకి. ఎన్నో గుజరాత్ నుంచి హర్యానా నుంచి వచ్చిన గేదెలు డెవలప్ చేస్తే ఎక్కడికి గేదెలకి వెళ్ళక్కర్లేదండి. మనం కొత్త గేదెలు కొనక్కర్లేదు కూడా రైతు. ఇప్పుడు ఏంటంటే మనం అమ్ముకునే వాళ్ళమే. కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్తానండి, 4 నెలలకి కట్టించమంటాను గేదె నేను. 2 సంవత్సరాలు ఉంటే డబ్బే కదండి. 2 ఈతలు ఇచ్చి కూడా తప్పే ఉందండి. ఇప్పుడు అది చూస్తలేదండి. పాలు చూసుకుంటున్నారు, పాలు తాగేస్తున్నారు, అమ్మేస్తున్నారు అంతండి. సో యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో గేదెలు వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి రోడ్లు అంట. ఇంటికి 10 వేసి 15 వేసి 20 వేసి ఉండేయండి. అవును, రోడ్ల మీద ఇప్పుడు ఊర్లలో పల్లెటూర్లలో కూడా అప్పుడు గేదెలు ఉంటున్నాయి. ఇప్పుడు ఆడుంటున్నాయి అన్న. ఇప్పుడు ఏదో 6 లీటర్ పాలు కొనుక్కుంటే సరిపోతుంది. రీసెంట్ గా ఎక్కడో పాలు ఇబ్బంది వచ్చింది మా రాజమండ్రి సైడ్ లో. పాపం 4 మంది చనిపోయారు. నేను అదే చెప్తున్నాను, స్వచ్ఛమైన గేదె పాలు పొదుగు దగ్గర నుంచి వచ్చి ఖాతాలు పెట్టుకుని చూసుకొని తీసుకోమంటున్నానండి. 70 రూపాయలు కానీ 100 రూపాయల దాకా అమ్ముతున్నారు. కొన్ని ఇన్నానండి, లీటర్ 70 రూపాయలు చొప్పున అమ్ముతానండి గేదె. మీరు నేను డైరెక్ట్ తీసిన పాలు తీసినట్టు అమ్ముతాం. ఇప్పుడు వచ్చి ఎటువంటి రిఫండ్ లేదు. నీళ్ళు వెళ్తాం. ఇప్పుడు కొంతమంది అంటారు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అంటారు. అలాంటిది కూడా లేదండి. స్వచ్ఛమైన నీళ్ళు కూడా కలిపి పని లేదండి. మన పొద్దున ఒక 50, సాయంత్రం 50 వెళ్తున్నాయండి. ఇప్పుడు 70 రూపాయలు లీటర్. నాకు ఇటు సైడ్ అంతా మీ సైడ్ అంతా 70-80 వెళ్తుందండి అంతే. మీరే పిండి పోయాలన్నా వాళ్ళే వస్తారా? లేదండి, మేమే పిండి పోతాం. మన కుర్రాడు పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు, పాయింట్ పెట్టుకుంటాడు, తీసుకుంటాడు. 70 రూపీస్ లెక్క పోతాయి. మనకు మంత్లీ పేమెంట్ చేస్తారండి వాళ్ళు ఒకటేసారి. అని ఇప్పుడు ఎవరైనా సరే మీరు చెప్పినట్టు ఈ రేట్లలో ఉంటే వర్కౌట్ అవుతుంది. 70 నుంచి 100 అంటున్నారు కదా. ఈ రేట్ 1,00,000కి 90కి 80కి 70కి గేదెలు లేవన్నా. ఫార్మర్ రప్పించుకోవడానికి చేస్తున్నారు. రీసెంట్ గా విజయవాడ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు పాపం మన సోమవారం సాయంత్రం. 90,000కి 1,00,000కి ఇప్పించాను గేదెలు అన్నాను. అతను ఇక్కడికి వచ్చి ఇలాగ అన్నారు, నా దగ్గర లేవు బాబు, ఒకవేళ గేదెలు ఉంటే నా దగ్గర
120, 130, 140, 150, 160, 170 అలాగే గేదెని ఎంచుకుని దాన్ని బట్టి ఉంటుందంటే నాకు 120లో గేదె ఉండని చూసుకెళ్ళాడు. ఈ రోజు ఉదయాన్నే పంపించానండి గేదెని నేను. అంటే చూసుకొని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడా లేకపోతే సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు అడ్వాన్స్ కట్ట ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఊళ్ళకి చూపించుకుని ఓకే అనుకున్నా అమౌంట్ కొట్టాడు, ఎక్కించి పంపాను. అంటే ఏదైనా నిండు సుడికి ఏదో పంపించారో పాడికి ఏదో నిండి సూడిగానే కొనుక్కున్నారు. కానీ ఇక్కడ మన డెలివరీ అయిపోయిందండి. ఫీమేల్ కప్తో పంపాను. అంటే అతను ఎప్పుడు వచ్చాడు? సోమవారం నైట్ వచ్చాడు. సోమవారం నైట్ వచ్చాడు. చూసుకొని వెళ్ళిపోయినాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈయనది. అవునండి. ఎన్ని వచ్చాను పాలు అందాజు? నేను 5 లీటర్లు గ్యారంటీ ఇచ్చాను. 5 లీటర్లు 120 పడింది. 120, 130లో వస్తున్నాయి అన్న ఇప్పుడు గేదెలు? వస్తున్నాయండి. గేదె ఎంచుకున్న దాన్ని బట్టి అంటే రేటు. ఇప్పుడు దీని రేటు దీనికూడదు, దీని రేటు దానికూడదు అన్నట్టు ఉంది ఇప్పుడు అంతా. ఇవ్వండి చూడండి అట్టర్ క్వాలిటీ ఎంత బాగుంది ఇది. సో ఎండల కాలం కదన్నా వస్తున్నారన్న కస్టమర్లు? వస్తున్నారండి, బాగా వస్తున్నారండి. అది ఇవన్నీ కూడా సెకండ్ లాక్టేషన్. ఇవన్నీ కూడా సెకండ్ లాక్టేషన్. సో చూసుకోవచ్చు అనిల్ డైరీ ఫార్మ్ దగ్గర థర్డ్ లాక్టేషన్ అండి. ఇది ఒక 10 days టైం ఉందండి. ఇది ఒక 20 days టైం ఉంది. డెలివరీ అయిపోయిందండి. అండ్ అందులో ఒకటి డెలివరీ అయిపోయింది అమ్మాయి. ఇది డెలివరీ అయింది. ఓకే. ఇది ఒక 5 days టైం ఉందండి. ఈ ఒక వారం టైం ఉన్నాయి. సో ఇంకా లోపల కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేదని చెప్పేసి కట్టలేదు. ఇక్కడ 2 షెడ్లు ఉన్నాయండి. వీళ్ళకి వీడే పక్కనే 2 షెడ్లలో ఉంటాయి. చూసుకోవచ్చు. ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే అనిల్ డైరీ ఫార్మ్ దగ్గరికి వచ్చి చూసి చెక్ చేసుకుని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. అన్న ట్రాన్స్పోర్ట్ 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. 6 లోపు తీసుకుంటే డీజిల్ మొత్తం తీసుకుని బండి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కావాల్సిన వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలాంటి మనీ వీడియోస్ కోసం ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.